M4 కావాలి ఎవరికైనా? ఇక్కడ M4 ఉంది. నాకు గ్రోజా కావాలి, M4 కావాలి, రెండు కావాలి. అన్ని తీసుకో ఇంకా అన్ని తీసుకో చెప్పండి అంటే మీకు వద్దంటే చెప్పండి. ఎనిమీస్ డ్రెస్ కావాలి, చెప్పు. వాడి హెల్మెట్ కావాలి. M4 నేను చెప్పండి, తీసుకుంటా, నువ్వు గ్రోజా తీసుకో బ్రో. ఓకే ఓకే. అంటే నీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే నేను అని అంటున్నాను. త్యాగం ఏం చేయదు. అయ్యయ్యో ఎక్స్ట్రా అంట. ఓకే ఓకే త్యాగం. ఓకే ఓకే నవీన్ గారు వెల్కమ్ టు ద స్ట్రీమ్. నవీన్ గారు మోనార్క్ ఎప్పుడు దిగినా చచ్చిపోయేదే, ఎందుకు కంగారు? అయితే ఓకే. ఏం చేసినా అది మర్యాద, ఎవరు ఏం చెప్పకూడదు, అదే కదా. వచ్చి కొట్టించుకోవాలి కదా, అలా వెళ్ళిపోతాడేంటి? మూమెంట్ ఇవ్వద్దు, ఒకటేలా ఉండాలా, ఐడియల్ గా ఉండాలా. ఎట్లా కొడతారు చెప్పు? భయం లేదు వాడికి కదా. దిస్ ఇస్ నాట్, వాడికి అసలు క్లాసెస్ కి వెళ్ళట్లేదు వాడు. నేర్పిద్దాంలే మనం. కిందకి వచ్చింది ఆ దగ్గర కింద ఉన్నారా? రోడ్ అవతల ఉంటారు చూడు. మీరు ఒక పైనుంచి అరే ఎప్పుడు వచ్చాడు పైకి? ఓకే లెట్స్ గో ఫ్రెష్. మళ్ళీ కొత్త గేమ్ ఆడుకుందాం. వన్ కమాన్. పుట్టిన చాలండి, ఇంకా ఎందుకులేండి మాటికి గుర్తు చేస్తారు మాకు జాగ్రత్తం గారు. పోలీస్ పెట్టేస్తుంది. ఎక్కువసేపు ఉండొద్దు ఇక్కడ. లెట్స్ గో. ఓకే ఫైట్ వస్తుంది ఇక్కడ, వచ్చేస్తుంది. మంచి ఫైట్ ఉంటది. అందుకే వెళ్ళిపోతాం పదండి. వెళ్ళిపోదాం ఇప్పుడు. రిస్క్ వద్దాం. హ్యాపీ రక్షాబంధన్ అండి మధుగిరి. థ్యాంక్ యూ, మీకు కూడా అండి హ్యాపీ రక్షాబంధన్. ఆయన అది కూడా కొట్టేలా చెప్పాడు చూడు, హ్యాపీ రక్షాబంధన్ అండి మధు గారు. M416 ఈజీగా దొరుకుతుంది. డ్రమ్ మ్యాగ్ ఇప్పేయండి నాకు, సరేనా? మీ డ్రమ్ మ్యాగ్ మీరు మీ దగ్గరే ఉంచుకోండి. మీ డ్రమ్ మ్యాగ్ వద్దు ఏమొద్దు మాకు. అంటే మీ దగ్గరకు వస్తే డ్రమ్ మ్యాగో అంటారు వచ్చిన కాడ నుంచి. ఇదే సరిపోద్ది. అంటే 50 bullets వస్తాయి కదండి, అందుకే అన్న. ఆ డ్రమ్ మ్యాగ్ ఇంట్రడ్యూస్ చేయకపోతే ఏం చేసేవారు చెప్పండి నాకు, సతీష్ గారు. చేస్తాం ఇక 40 bullets తోటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. మరి డ్రమ్ మ్యాగో ఈ పెట్టినోడైనా మర్చిపోయింటాడు. దానికంటే నార్మల్ ఎక్స్టెంట్ మీకు బాగుంటుంది. 10 బుల్లెట్ల గురించి చూసుకుంటే గన కంట్రోల్ అవుతుంది. నాకైతుంది బ్రో, నా సెన్సిటివిటీకి బాగానే వస్తుంది. 1 2 3 చెప్పండి, జంప్ అయిదాం. దిగకపోతే పోస్ట్ ఆఫీస్ కి. ఓకే నాకు కరెంట్ పోయింది. నాకు యూజింగ్ పవర్ బ్యాంక్. నేను చచ్చిపోతా నైస్. దీని వెనకాల కూడా ఉన్నాడు. ఒకసారి స్నైపర్ తో కుట్టు బ్రో. మళ్ళీ ఒక దెబ్బ వాడినే ఫోకస్ చేయి, ఇంకెవరిని ఫోకస్ చేయకు, వాళ్ళు ఒక్కడనే ఫోకస్ చేయి. నేను చూసుకుంటా. వాడు ఒక్కడే దారుణంగా వస్తుంది. కింద ఒకడు ఉన్నాడు, ఈడు కూడా దెబ్బ చూసిన. వదిలేసండి. ఇంకొకటి నాకు నైస్. జాగ్రత్త, లాంగ్ నుంచి ఎవడో కవర్ ఇస్తున్నాడు అని. వచ్చేస్తామే. మీరు రివైవ్ లవ్వండి. నంబర్ 4 మొత్తం లూట్ వేసుకుంటుండే. ఎక్కడ? ఓకే, వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు దాని నుంచి. నాకు అస్సలు నచ్చలా. అక్క, నా లవర్ నిన్ను వదినా అని పిలవడానికి రెడీగా ఉంది. కంగ్రాచులేషన్స్ నిహేత్, పండగ చేసుకో. పెళ్ళెప్పుడు? అంతేగా. కానీ నాకు పెళ్ళి 4 years అయింది. ఏం చేయమంటారండి అంట. ఏముంది విషయం, మీ వైఫ్ కి చెప్పండి లవ్ ప్రపోజల్ వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు అని. ఏమంటదో చూద్దాం సరదాగా. మా కోసం చెప్పరా? కొంచెం ఏమైనా తిట్టేది ఏమైనా ఉంటే మాకు కూడా తినిపించేలా పెట్టండి, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం మీతో పాటు. రాజ్ గారు ఏమంటారు? నేను చెప్పింది ఏం ఆలోచించారు? మీ వైఫ్ కి చెప్పండి ప్రపోజల్ వచ్చింది, నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పాను. ఏమనలేదా? నిజంగా ఏమనలేదా? మీ ఆవిడికి మీ మీద ప్రేమ లేదు, లవర్ అని నువ్వు అనలేదు మధు, ఆ లవంగం మోహంది అంటుందంట. సరిపోయారు. నిజంగా ఏమీ అనలేదు. అయితే నేను డౌటే నాకు. మీ ఆవిడికి మీరు సరిగ్గా చెప్పుంటారు ఆవిడికి. యూట్యూబ్ కింగ్ కిల్ 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 కరో.
తను నిన్ను వదులుకోవడానికి లేదా నిజంగా ప్రేమిస్తుందో ఒక్కసారి అడుగు అన్నది అంట. డౌటే రాజు గారు నాకు. మీరు డ్రీమ్ లో కూడా సరిగ్గా చెప్పుంటే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడానికి లైవ్ లోకి వచ్చేవారు కాదు. మీరు మ్యాటర్ సరిగ్గా కన్వే చేయట్లేదు మీ వైఫ్ కి. రాజు గారు కొంచెం నమ్మబుద్ధి కావడం లేదు. లేదండి నిజంగా చెప్పాను. ఏమో అన్ని చెప్పు మాకు ఇక్కడ. దీంట్లో కూడా ఈ ఈవెంట్ ఉంటది సార్. ఇది కూడా ఒక మ్యాప్ సార్ BGMI లో. మనసుకి చెప్పాలి మీరే. అది మేమే తీసామండి. అవును మీ ఇద్దరు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నాడు. ఓపీ డిన్నర్. నైస్. నేను ఇంకా మ్యాచ్ కి పిలుస్తారు కదా వద్దాం అనుకుంటున్నా అంట. అలా అనుకోకూడదు. అందుకే మీకు తెలియని సర్ప్రైజులు చాలా ఉంటాయి. అంతే కదా. ఇక్కడ నాకు సూపర్ మోనార్క్ ఎంత వాడు అన్ని HP వాడిని కొట్టొచ్చు మీరు. నైస్ వెనకాల ఇంకోటి వచ్చాడు. అయ్యా ప్రామిస్ రా నీ పేరు తగ్గట్టు నీకు శాండ్విచ్ అయిపోయింది పాపం. ఎవడో దిగాడు. సంతోష్ అంట. సంతోషంగా ఉందా? ఎంత హ్యాపీగా ఉందో, ఎంత జాలీగా ఉందో అనుకుంటారు. M4 కావాలి ఎవరికైనా? ఇక్కడ M4 ఉంది. నాకు గ్రోజా కావాలి, M4 కావాలి, రెండు కావాలి. చెప్పండి అంటే మీకు చెప్పండి. ఎనిమీస్ డ్రెస్ కావాలి, వాడి హెల్మెట్ కావాలి. ఓకే అంటే నీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే నేను అంటున్నా. త్యాగం ఏం చేయదు. అయ్యో ఎక్స్ట్రా అంట. త్యాగం చూస్తా అండి. అయ్యో పర్లేదు రాజు గారు, మీకు కుదిరినప్పుడు చూడండి. కుకీ లిరిక్స్ లో చాలా డెప్త్ ఉందంట. నేను ఈ గేమ్ ఒక్కరిని కూడా కొట్టలేదు తెలుసా. బాట్లు అని పిలుస్తలే. హలో బాటు ఏడున్నారా? రారా అవుతుంది. ఆడొచ్చేస్తాడు మరి సూర్యుడు అనుకుంటా. రావాలి సూర్యుడు అవుతాడు. సతీష్ బ్రో కి హాయ్ చెప్పానని చెప్పు ఒక్క. ఎవరు హాయ్ చెప్పి నాకు? మీకే. ఎవరు హాయ్ అంట. రామ్ కుమార్ సిల్లీ బాయ్ అని ఉంటుంది కదా. అంటే వాళ్ళు మా MP గారు ఫ్యాన్స్. నమస్తే ప్రో ప్లేయర్. నమస్తే రామ్ గారు. హాయ్ రామ్ బ్రో. అయిపోయినాడు. ఇది డ్రైవ్ చేయండి సతీష్ గారు. ఇటు రండి. ఫీల్ అయిపోతుంది. వాళ్ళ దగ్గరకు పదండి. అయ్యా నేను ఎందుకు వచ్చింది వీళ్ళకి? మీరు దాంట్లో ఎందుకు ఎక్కారు? ఎంటనే వచ్చింది ఎక్కినా. మనోళ్ళు వేసి అనుకున్నా వెనకాల నుంచి. సెట్ గా మోయాలి వెనకాల. ఎదవేమోట్లు వేసావు అనుకో నెత్తి పగిలిపోద్దు. కొట్టిందే ఒకళ్ళని నీ ఓవర్ యాక్షన్ నువ్వు. గుడ్ నైట్ గైస్. గుడ్ నైట్. వెనకాల నుంచి వచ్చి ఓవర్ యాక్షన్ వాడు అదే ఈజీగా. హలో యూట్యూబర్ అమ్మాయి అని చెప్పినా కదా. ఇంట్రడ్యూస్ చేయరా మాకు? నమస్కారం. హాయ్. అనిపిస్తుంది వాయిస్ ఇస్తే. ఆడతావా? ఏమే ఇట్లా మంచిగా ఆడుతుంది. నాకంటే మంచిగా ఆడుతుంది సార్. నువ్వు బాట్ కాదు నేను. నన్ను అన్నది. థ్యాంక్స్ లివిక్ పెట్టినందుకు. సతీష్ బ్రో ఆరెంజ్ అన్నాడు కదా, మీ ఐడి అడిగింది సెకండ్ దానికి. సతీష్ గారికి నాకు ఫ్యాన్స్ అవ్వలేరు, మీకే ఉంటారు. ఎందుకు సతీష్ గారు అంటే వాళ్ళు నా కోసం అడగలే, ఈమె కోసం అడిగిండు. నెంబర్ 2 బ్రో తెలుగునా అంట. ఇంతకీ నెంబర్ 3 ఎవరో తెలీదా మీకు? అంటే నా ఫ్రెండ్ లిస్ట్ లో యాడ్ అయ్యిండు. తెలుగు హిందీయో తెలియదు.
అప్పుడెప్పుడు రూమ్ కోసము యాక్సెప్ట్ చేసిన. ఎక్కడ కొట్టిండు మిమ్మల్ని? మేము దిగ్గానే కొట్టారు. ఎక్కడ కొట్టారని ఎందుకు వెళ్ళడు? 1 నెంబర్ ప్లీజ్, మీకు కిల్స్ వస్తాయి కాబట్టి కొట్టు. ఎవరు లేరు అనుకొని వస్తున్నా. అరే ఏడా? అరే లోపలికి రండి. కష్టం. కావట్లేదు. కొట్టద్దు. మీరు వెళ్ళండి. మీరు చెప్పానా? వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఇంటి పైన ఉన్నాడని. మీరు వెళ్ళండి. స్మోక్ కూడా లేదు. లేవు స్మోక్స్ లేవేం లేవు. ఓకే కూల్ అయ్యేది నువ్వు కావాలా? వాడు ఇంటి పైన ఉన్నాడు. నేను పక్కన చెప్పడం తప్ప మనకి కూల్ అవ్వడం ఉంటుంది తెలుసు. అదే